అండి వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? మీరు డ్రై ఫ్రూట్స్తో కరివేపాకు ములగాకుతో ఎప్పుడన్నా కారపొడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే కనుక ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది. దానికి ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో 1/4 కప్ ధనియాలు, వెల్లుల్లిపాయలు పెద్దవి 2 అండి. నేను పైన తోలు తీయలేదు, ఇలా చితిమేసి వేసేస్తున్నాను. జీలకర్ర వేసి సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. అవి సగం పైన వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి 50 గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ. బాడీ ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. అవి కూడా చక్కగా వేగాలి. గలగలాన్ సౌండ్ వస్తాయి మనకి ఎండుమిరపకాయలు, మనకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఇవి పక్కన ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు దీంట్లో 100 గ్రామ్స్ నువ్వులు కూడా కలుపుతూ చక్కగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కారపొడి రోజు తీసుకుంటే హెయిర్కి, బోన్స్కి అన్నిటికీ మంచిదండి. ఇప్పుడు నెక్స్ట్ 100 గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కూడా అంతే చిటపట అని మనకు తెలిసిపోతుంది. ఒక 3-4 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అండి. మనకు రోజు డైట్లో పంప్కిన్ సీడ్స్, నువ్వులు ఉండేటట్టు చూసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ములగాకు పెద్ద కప్పులతో 2 తీసుకున్నాను. శుభ్రంగా కడిగి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇది చక్కగా సిమ్లో పెట్టి ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. ఇది కూడా చక్కగా ఇట్లా చేత్తో నలిపితే పొడి అయిపోవాలన్నమాట. అలా సౌండ్ వస్తుంది మనకి, అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు మనము ములగాకులో సగం తీసుకోవాలి. కరివేపాకు కూడా అంతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కూడా ఏం ఆయిల్ వేయక్కర్లేదు. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, మనకు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉసిరికాయలండి. శుభ్రంగా కడిగి చాలా పల్చగా కట్ చేసుకుని ఎండలో పెట్టేసుకోండి. ఒక ప్లేట్ మీద పెట్టి బట్ట మీద వేస్తే మళ్ళీ తడంతా పీల్చేసుకుంటుంది. ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టుకోండి ఒక 2 అవర్స్. తర్వాత ఫ్రై చేసుకుని అన్నీ కలిపేసి బాగా చక్కగా ఆరబెట్టుకోవాలి. వేడిగా వేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ కదా శుద్ధగా వస్తుంది పౌడరు. చల్లారిన తర్వాత వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇది మనకి అన్నము, ఇడ్లీ, దోశ పైన దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మన హెయిర్కి చాలా మంచిది. బోన్స్కొని తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.